शिव महेश्वर शिव महेश्वर शिव महेश्वर हरि शिव महेश्वर शिव शंकर शिव महादेव शिव महेश्वर शिव शंकर ఈ వర్తమాన దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి నేరుగా నిజామాబాద్ కార్యక్రమం చేయాలనుకుంటారు కాబట్టి వారికి ఆ పరమేశ్వర యొక్క ఆశీస్సులతో ఉదయ మాటలో వెళ్ళి కావాల్సిందిగా శ్రీ దత్త మార్కండేయ దేవాలయం
గాయత్రి మాత శివపార్వతులు అలాగే రెండు వాక్యం చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా రాజు జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి. జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి. జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి. महाकाली महालक्ष्मी महालक्ष्मी शिवशंकर महादेव हरण पार्वतीपदे हर हर महादेव ब्रह्मायण सिद्धिरस्तु तदास्तु ఈరోజు మన జగిత్యాల బిడ్డ మన ఎమ్మెల్సీ జీవనన్న గారు పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మరి స్థానిక మార్కండేయ గుళ్ళో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దానికి ప్రజలు భారీ ఎత్తున రావడం జరిగింది. మరి ఆ భగవంతుడి ఆశీస్సులు జీవనన్నపై ఎల్లవేళ ఉండాలి. ఆయన అత్యధిక భారీ మెజారిటీతోటి గెలుపొంది రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు ఆయన పైన ఎప్పుడూ ఉండాలి. అలాగే ఈరోజు నామినేషన్ ఉంది కాబట్టి జగిత్యాల నుండి చాలామంది వేలల్లో ఈరోజు నిజామాబాద్కి తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ గెలుపొందినమనే నమ్మకం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జీవనన్నకు ఆశీర్వాదం ఇచ్చి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మీడియా ద్వారా. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళ కుటుంబం పైన ఉండాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మా ప్రియతమ నాయకుల యొక్క నామినేషన్కు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ
కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మన తరలి వస్తున్నటువంటి సందర్భంలో పూట మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క అభిమానులు, వారి శ్రేయభిలాషులు, మరి పెద్ద ఎత్తున నేను కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరం కూడా మా సోదరి మన మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్స్, సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పండిత సంఘాలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఆ సోమవారం శివుడి యొక్క రోజు, ఆ దేవదేవుడి యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆశీర్వాదము, ఆ గాయత్రి అమ్మవారి ఆశీర్వాదం, ఆ రాముడి ఆశీర్వాదం పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి పెద్ద ఎత్తున ఆశీర్వదించి నిజామాబాద్ పార్లమెంట్లో మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించాలి, గెలిపించి ఆ ప్రజలకు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే ఒక భాగ్యాన్ని ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మేమందరం పెద్ద ఎత్తున పూజలు చేసి ఈరోజు నామినేషన్ బయలుదేరుతున్నాము. ప్రతి ఒక్కరికి పిలుపునియడం జరుగుతుంది. ఒక మార్పు కోరుకొని 6 పర్యాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా, 2 పర్యాలు మంత్రిగా, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అంటే జీవన్ రెడ్డిగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు, నిత్యం ప్రజల పక్షాన ఏదో ఒక తపన పడుతూ నా ప్రాంతానికి ఏం మేలు చేయాలి, నేను ప్రజలకు ఏం మేలు చేయాలని కూడా ఆలోచన కలిగినటువంటి నాయకుడు. ఒకసారి మీరు గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మన జగిత్యాల ప్రాంతానికి ఏం మేలు చేసినా ఒకసారి ఆలోచన చేయండి, మన రైతులకు ఏం మేలు చేసినా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఏ మార్కైనా, ఇక్కడ జేఎన్టీ కళాశాల కొండగట్టు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పులాస అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాల కానీ, ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల కానీ, ఏదైనా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క శ్రమతో, వారి యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వంలో ఉండి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి నిజామాబాద్ పార్లమెంట్ పక్షాన ఈరోజు వారు పెద్ద ఎత్తున రైతాంగాన్ని పక్షాన గిట్ట నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తే రైతులకు మద్దతు ధర ఇప్పించే విషయంలో కానీ, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కానీ, పశువు బోర్డు తీసుకొచ్చే విషయంలో కానీ 100% మరి అమలు చేస్తారనే విధంగా రేపు పోరాటం చేస్తారు పార్లమెంట్లో. ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పూట మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి నామినేషన్లో వారు పాల్గొంటున్నారు. ఈరోజు ఈ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగానే మనవి చేస్తున్న మన కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మనవి చేసి సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్.
బొమ్మ చూడు ఒకళ్ళు అడిగితే చూడు